శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణకుడకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః రాజారీతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః. నరావణసహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః. అర్దయిత్వా పురీం లంకాం అభివజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షతాం. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వస్య రైనం జహిరావిణిం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శరజ్యోత్సనాశుద్ధాం శశీతజటాజూటమకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం. సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధతతే మధుక్షీరద్రాక్షా మధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. అయోధ్యాకాండము 7వ సర్గము. కైకేయికి మందర దుర్బోధ. జ్ఞాతిదాసీ యతో జాత కైకేయ్యాస్తు సహోషిత. ప్రాసాదం చంద్రసంకాసం ఆరురోహ యదృచ్ఛయా. పుట్టింటి నుండి మెట్టినింటికి అయోధ్యకు కైకేయి వచ్చినప్పుడు ఆమె వెంట వచ్చిన అరణపు దాసి మందర. ఈమె పుట్టు పూర్వోత్తరములు తెలియరావు. శ్రీరామ పట్టాభిషేక ముహూర్తమునకు ముందు రాత్రి ఆమె యాదృచ్ఛికముగా అటూనిటూ తిరుగుచు చంద్రుని వలె నిర్మలమైన ప్రాసాదము మీదికి ఎక్కెను. కైకేయి దాసి అయిన ఈ మందర ఎక్కడ పుట్టినది, ఈమె తల్లిదండ్రులెవరు అనునవి తెలియరావు. పూర్వజన్మలో ఆమె దుందుభి అను ఒక గంధర్వకాంత. రావణుడు పెట్టెడి బాధలకు తట్టుకొనలేక దేవతలు మొరపెట్టుకొనగా బ్రహ్మదేవుడే అతని సంహారమునకై కుబ్జరూపమున ఈమెను సృష్టించెను. విధి నిర్ణయమును అనుసరించి ఈమె కైకేయి యొక్క మనస్సునందు దురాలోచనలను రేకెత్తించెను. సిక్తరాజపదాం కృత్స్నాం ప్రాకీర్ణ కుసుమోత్కరాం. అయోధ్యాం మందరా తస్మాత్ ప్రాసాదాదన్వవైక్షత. పతాకాభిర్వరార్హాభిః ధ్వజైశ్చ సమలంకృతాం. వృతాం చందపథైశ్చాపి శిరస్నాత జనైర్వృతాం. అయోధ్యానగరమునందలి రాజవీధులలో కలాపి చల్లి పూలతో అలంకరింపబడిటయుండుటను ఆమె ఆ భవనము మీది నుండియే చూచెను. ఆ నగరమునందంతటను శ్రేష్టములైన ధ్వజపతాకములు రెపరెపలాడుచుండెను. చిన్న సన్న వీధులు సైతము జనసంచారమునకు అనువుగా శుభ్రపరచబడి ఉండెను. ప్రజలెల్లరూ తలంట్లు పోసుకొని అలంకరించుకొని తిరుగుచుండిరి. మాల్యమోదకహస్తైశ్చ ద్విజేంద్రరభినాదితం. శుక్లదేవగృహద్వారాం సర్వవాదిత్ర నిస్వనాం. సంప్రహృష్టజనాకీర్ణాం బ్రహ్మఘోషాభినాదితాం. ప్రహృష్టవరహస్త్యస్వాం సంప్రనర్దిత గోవృషాం.
ప్రహృష్టముదితైః పౌరైః ఉచ్ఛ్రిత ధ్వజమాలినీం అయోధ్యాం మంథరా దృష్ట్వా పరం విస్మయమాగత. పూలమాలలు మధుర పదార్థములు గల పల్లెములను చేతబట్టి బ్రాహ్మణులు మంత్రములను పఠించుచుండిరి. వెళ్ళవేయుటచే దేవాలయములన్నీను స్వచ్ఛముగా ప్రకాశించుచుండెను. వివిధములగు వాద్యఘోషలు అంతటను ప్రతిధ్వనించుచుండెను. సంతోషోత్సాహములతో జనులెల్లరును గుంపులుగా చేరియుండిరి. వేదఘోషలు మారుమ్రోగుచుండెను. పశుపక్ష్యాదులకును రామాభిషేకము సంతోషమును గూర్చున్నది కావున ఏనుగులను గుర్రములను సంతోషముతో నుండెను. ఆవులు అంబాయనుచుండెను. కోడెలు రంకెలు వేయుచుండెను. స్త్రీ పురుషులు అందరూ మానసోల్లాసములతో పతాకములను ఎగరవేయుచుండిరి. ఇట్లు శోభాయమానముగా ఉన్న అయోధ్యా నగరమును చూచి మందర మిక్కిలి ఆశ్చర్యచకితయ్యెను. ప్రహర్షోత్ఫుల్ల నయనాం పాండురక్షోమవాసినీం అవిదూరే స్థితాం దృష్ట్వా ధాత్రీం పప్రచ్ఛ మందర. సమీపమున గల మేడపై శ్రీరాముని పెంచిన దాది నిలబడి ఉండెను. స్వచ్ఛమైన పట్టు వస్త్రములను ధరించిన ఆమె కనులలో సంతోషము వెల్లి విరియుచుండెను. ఆ దాదిని చూచి మందర ఇట్లు ప్రశ్నించెను. ఉత్తమే నాభి సంయుక్త హర్షేనార్థ పరాసతి రామమాత ధనం కిన్ను జనేభ్య సంప్రయచ్చతి అతిమాత్ర ప్రహర్షోయం కిం జనస్య చ సంసమే కారయిష్యతి కిం వాపి సంప్రహృష్టో మహీపతి. ఓ దాది, రామజనని ఏదైనానొక మనోరథ సిద్ధికై పరమ సంతోషముతో జనులకు దాన ధర్మములను చేయుచున్నదా? పట్టరాని సంతోషముతో ప్రజలు ఎందుకు పొంగిపోవుచున్నారు? దశరథ మహారాజు హర్షాతిరేకముతో ఏదైనానొక ఘనకార్యమును జరిపింపబోచున్నారా? నాకు తెలుపుము. కౌసల్యాదేవిని పేరుతో పేర్కొనక రామమాత అనుటను బట్టి మందరకు కౌసల్యపై గల అసూయ వెల్లడి అగుచున్నది. విదీర్యమానా హర్షేణ ధాత్రీ తు పరయాముదా ఆచచక్షేద కుబ్జాయై భూయసీం రాఘవ శ్రియం స్వపుష్యేన జితక్రోధం యౌవరాజ్యేన రాఘవం రాజా దశరథో రామం అభిషేచయితానఘం. సంతోషముతో ఉక్కిరి బిక్కిరి అగుచున్న ఆ దాది మహారాజ్యలక్ష్మి శ్రీరాముని వరింపబోవుచున్నది. శాంత స్వభావుడు పుణ్యమూర్తి అయిన శ్రీరాముని రేపే పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తమున దశరథ మహారాజు యువరాజ పట్టాభిషిక్తుని చేయబోచున్నాడు అని ఆ గూని మందరకు తెలిపెను. దుష్టురాలైన మందరకు ఇట్టి శుభవార్తను తెల్పకూడదు గాని ఆ దాది తన సంతోషమును ఆపుకొనలేక తెలిపెను. ధాత్ర్యాస్తు వచనం శ్రుత్వా కుబ్జా క్షిప్రమహర్షిత కైలాస శిఖరాకారాత్ ప్రాసాదాదవరోహత. ఆ దాది మాటలను వినిన వెంటనే అసూయతో దహింపబడుచు ఆ గూని మందర కైలాస శిఖరము వలె ఎత్తైన రాజప్రాసాదము నుండి గబగబా క్రిందకి దిగెను. సా దహ్యమానా కోపేన మందరా పాపదర్శిని శయానామేత్య కైకేయీం ఇదం వచనమబ్రవీత్. పాపాత్మురాలైన ఆ మందర కోపముతో కుతకుతలాడుచు శయ్యపై పరుండియున్న కైక కడకు చేరి ఇట్లు నుడివెను. ఉత్తిష్ట మూఢే కిం శేషే భయం త్వామభివర్తతే ఉపప్లుత మఘౌఘేన కిమాత్మానం న బుధ్యసే. ఓ మూఢులారా, లెమ్ము, ఇంకనూ పరుంటివేళ భయంకరములైన పెను ఆపదలు దుఃఖ పరంపరలు నిన్ను చుట్టుముట్టబోవుచుండగా తెలుసుకొనలేకున్నావు. అనిష్టే శుభగాకారే సౌభాగ్యేన వికత్తసే చలం హి తవ సౌభాగ్యం నద్యాః స్రోత ఇవోష్ణగే. ఓ కైక, నీ భర్తకు నీ సవతులందరి మీది కంటేనూ నీపైననే ఎనలేని ప్రేమయున్నట్లు నీవు భ్రమపడుచున్నావు. కానీ ఆయనది కేవలము నటన మాత్రమే. నిజముగా ఆయనకు నీపై ఏమాత్రమును అనురాగము లేదు. నీకై నీవు నేనెంతో అదృష్టవంతురాలను అని గొప్పలు చెప్పుకొనుచుందువు. వాస్తవముగా నీ అదృష్టము
గ్రీష్మకాలమునందు నదీ జలముల వలె తరిగిపోవుచున్నది. ఏవముక్తాతు కైకేయి రుష్టయా పరుషం వచః కుబ్జయా పాపదర్శిన్యా విషాదమగమత్ పరం. పాపాత్మురాలైన ఆ గూని మందర రుసరుసలాడుచు ఇట్లు పరుషవచనములు పలుకగా కైక మిక్కిలి విషాదమునకు లోనయ్యెను. కైకేయీత్వా బ్రవీత్ కుబ్జాం కచ్చిత్ క్షేమం న మంధరే విషన్న వదనాం హిత్వాం లక్షయే వృషదుఃఖితాం. పిమ్మట కైకేయి ఆ కుబ్జతో, ఓ మంధర, అశుభమేమియూ సంభవింపలేదు గదా, నీ ముఖముపై విషాదఛాయలు అలుముకొని ఉన్నవి, నీవు మిక్కిలి దుఃఖితురాలవుగా కనపడుచున్నావు, కారణమేమి అని అడిగెను. మంధరాతు వచశ్రుత్వా కైకేయ్యా మధురాక్షరం ఉవాచ క్రోధ సంయుక్త వాక్యం వాక్య విశారద. రామ పట్టాభిషేక విషయమునే ఎరుగక పలుకుచున్న కైకేయి యొక్క మధుర వచనములను విని కోపముతో మాటకారి అయిన మంధర ఇట్లు నుడివెను. సా విషన్నతరా భూత్వా కుబ్జా తస్యా హితైషిని విషాదయంతి ప్రోవాచ భేదయంతి చ రాఘవం. కైకేయి హితమును గోరుచున్న ఆ మంధర ఇంకను విషన్నురాలై ఆ కైకకు మిక్కిలి ఖేదమును కలిగించుచు ఆమెలో రాముని ఎడ వైముఖ్యమును పుట్టించుచు ఇట్లు పలుకసాగెను. అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం త్వద్వినాశనం రామం దశరథో రాజా యౌవరాజ్యేభిషేక్ష్యతి సా అస్మ్యగాధే భయే మగ్నా దుఃఖశోక సమన్విత దహ్యమానానలేనేవ త్వద్దితార్థం ఇహాగత. ఓ దేవి, దశరథ మహారాజు శ్రీరాముని యువరాజ పట్టాభిషిక్తుని చేయబోచున్నాడు. నీకు అంతులేని మహావిపత్తు వచ్చి పడనున్నది. నేను ఈ వార్త వినగానే ఇష్టము కాని రామ పట్టాభిషేకము జరగబోచున్నందులకును నీకభిమతమైన భరత పట్టాభిషేకము జరగనందులకును తీరని దుఃఖమునకు లోనైతిని, అగాధమైన భయమున మునిగితిని. ఆ కారణమున అగ్నితో దహింపబడుచున్న దాని వలె విలవిలలాడుచు నీ హితమును గోరి ఇటు వచ్చి తిని. తవ దుఃఖేన కైకేయీ మమ దుఃఖం మహద్ భవేత్ త్వద్వృద్ధౌ మమ వృద్ధిశ్చ భవేదత్ర న సంశయః. నరాధిపకులే జాతా మహిషీ త్వం మహీపతేః ఉగ్రత్వం రాజధర్మాణాం కథం దేవి న బుధ్యసే. ధర్మవాదీ సఠో భర్త శ్లక్ష్యవాదీ చ దారుణః శుద్ధభావేన జానీషే తేనైవ మతి సంధిత. ఉపస్థితం ప్రయుంజానః త్వయి సాంత్వమనర్ధకం అర్థేనైవాద్యతే భర్త కౌసల్యాం యోజయిష్యతి. ఓ కైకేయి, నీకేమాత్రము ఆపద వచ్చినను నా వేదనకు అంతమే ఉండదు. నీకు అభివృద్ధి లభించినచో నా ఆనందమునకు అవధులే ఉండవు. ఇది ముమ్మాటికి నిజము. ఓ దేవి, నీవు మహారాజ వంశమున జన్మించిన దానవు. అంతేకాదు ఒక మహారాజునకు భార్యవు. రాజధర్మములు ఎంత క్రూరములో ఎరుగవాయేమి. నీ భర్త పైకి ఎన్నెన్ని ధర్మవచనములను పలుకుచున్ననో యథార్థముగా అతడు నీకు హాని తలపెట్టువాడు. నోటితో ఇచ్చకపు మాటలాడుచునే చాటున కీడు కలిగించువాడు. అట్టి వానిని నీవు సజ్జనునిగా భావించుచుండుట వలన అతడు నిన్ను వంచుచున్నాడు. సమయానుకూలముగా నీ భర్త బుజ్జగింపు మాటలతో నిన్ను తృప్తిపరచుచు నీకు అనర్థమునే తెచ్చిపెట్టుచున్నాడు. కౌసల్యకు మాత్రము రాజ్యాధికార లాభములను కట్టబెట్టుచున్నాడు. అపవాహ్యస దుష్టాత్మ భరతం తవ బంధుషు కాల్యే స్థాపయితా రామం రాజ్యే నిహత కంటకే. కపటి అయిన నీ భర్త భరతుని నీ బంధువుల కడకు కేకయ రాజ్యమునకు పంపివైచి నిష్కంటకమైన కోసల రాజ్యమునకు రేపు ఉదయమే శ్రీరాముని యువరాజునిగా చేయనున్నాడు. శత్రు పతిప్రవాదేన మాత్రేన హితకామ్యయా ఆశీవిష ఇవాంకేన బాలే పరిహృతస్త్వయా. ఓ అమాయకురారా, దశరథుడు నీకు పతి రూపములోనున్న శత్రువు. ఆ విషయమును గ్రహింపక తల్లివలే ఆయనకు హితము గోరుచు పామును ఒడిలో చేర్చుకొనినట్లు ఆయనను నమ్మి ప్రేమతో లాలించితివి. పామును ఎంత ప్రేమతో పెంచిననో అది పోషించిన వారిని సైతము కాటువేయును కదా. యదాహి కుర్యాత్ సర్పో
వా శత్రుర్వా ప్రత్యుపేక్షితః రాజ్ఞా దశరథేనాద్య స పుత్ర త్వం తథాకృత. ఉపేక్షించినచో ఏమరపాటుచో ఉన్నచో సర్పము గాని శత్రువు గాని కాటువేయినట్లే దశరథ మహారాజు కూడా నీకును నీ కుమారుడైన భరతునకును అపకారమును తలపెట్టినాడు. పాపేనానృత సాంత్వేన బాలే నిత్య సుఖోచితే రామం స్థాపయత రాజ్యే సానుబంధ హతాహ్యసి. సా ప్రాప్తకాలం కైకేయి క్షిప్రం కురుహితం తవ త్రాయస్వ పుత్రమాత్మానం మాంచ విస్మయ దర్శనే. తెలివి లేని ఓ కైకేయి, అసత్యవాదియు పాపియు అయిన దశరథుడు కోసల రాజ్యమును శ్రీరామునకు కట్టబెట్టుచున్నాడు. నిత్యము హంసతూలికా తల్పములపై సకల సుఖములను పొందుటకు అర్హురాలవైన నిన్ను నీ పుత్ర మిత్ర పరివారములను ఇక్కట్ల పాలు చేయనున్నాడు. ఓ కైకేయి, నీవు సమయోచితముగా సకల కార్యములను సాధించుకొనగల సమర్థురాలవు. ఇప్పుడు నీ హితమును గూర్చి ఆలోచింపుము. దానికి తగిన సమయము. ముందు నిన్ను నీవు కాపాడుకొనుము. అంతేకాదు నీ పుత్రుడైన భరతుని నన్ను రక్షింపుము. మంధరయా వచశ్రుత్వా శయనాసా శుభానన ఉత్తస్థౌ హర్ష సంపూర్ణ లేఖేవ సారథి. అతీవ సాతు సంహృష్ట కైకేయి విస్మయాన్విత ఏకమాభరణం తస్యై కుబ్జాయై ప్రదదౌ శుభం. అంతవరకును తల్పముపై పరుండి ఉన్న ఆ కైకేయి మంధర మాటలను విని శ్రీరామ పట్టాభిషేక వార్తకు పరమానంద భరితురాలై శరత్కాల చంద్రరేఖ వలె వికసిత వదనయై లేచి కూర్చుండెను. మెరుపు వంటి రామ పట్టాభిషేక వార్తకు ఆశ్చర్యపడి సంతోషముతో ఉబ్బి తబ్బిబ్బైన కైకేయి ఆ గూని మంధరకు ఒక విలువైన ఆభరణమును బహూకరించెను. దేవతల పన్నాగము వలన మంధర కలుషిత బద్ధి అయి విపరీత భాషణమును చేసినను ఉత్తమ వంశమున పుట్టిన దగుట వలన గుణవతి అయిన కైకేయి శ్రీరామ పట్టాభిషేకము తనకును హితకరమైనదే అని భావించి సంతోషముతో పొంగిపోయెను. దత్వా త్వాభరణం తస్యై కుబ్జాయై ప్రమదోత్తమ. కైకేయీ మంధరాం దృష్ట్వా పునరేవాబ్రవైదిదం. వనితారత్నమైన కైకేయి ఆ గూని మంధరకు ఒక ఆభరణమును కానుకగా ఇచ్చి మంధరను వింతగా చూచుచూ ఆమెతో మరలా ఇట్లు నుడివెను. ఇదం తు మంధరే మహ్యం ఆఖ్యాసి పరమం ప్రియం ఏతన్మే ప్రియమాఖ్యాతు కిం వా భూయః కరోమితే. రామే వా భరతే వాహం విశేషం నోపలక్ష్యయే తస్మాత్ తుష్టాస్మి యద్రాజా రామం రాజ్యేభిషేక్ష్యతి. ఓ మంధర, నీవు తెలిపిన ఈ పట్టాభిషేక విషయము నాకు మిక్కిలి ప్రీతికరమైనది. ఇంతటి సంతోష వార్తను తీసుకొని వచ్చిన నీకు ఇంతకంటే ఏమి చేయగలను? రామభరతులిద్దరూ నాకు సమానులే. నాకు ఆ ఇరువురిలో ఏమాత్రమును హెచ్చుతగ్గులు గోచరింపవు. కావున ఓ మహారాజు శ్రీరాముని పట్టాభిషిక్తిని చేయుచున్నందులకు నేను ఎంతయూ సంతోషపడుచుంటిని. భరతుడు తన వివాహానంతరము మేనమామయగు యుధాజిత్తు వెంట తాతగారింటికి వెళ్ళి ఆ కేకయ రాజ్యమునందే ఇంతవరకును నివసించుచుండెను. ఈ 12 సంవత్సరముల కాలము కైకేయి శ్రీరామునే తన కుమారునిగా భావించి అల్లారుముద్దుగా లాలించుచూ వచ్చెను. అందువలన ఆమెకు భరతుడును శ్రీరాముడును ఇద్దరును సమానులే. ఈ సందర్భమున మహాకవి తులసీదాసు రామచరిత మానసమునందు ఇట్లు పేర్కొనెను. విధాత నన్ను చల్లగా చూచి మరలా నాకు మానవ జన్మను ప్రసాదించినచో నాకు శ్రీరాముడు కుమారుడు, సీత కోడలు కావలెను. శ్రీరాముడు నాకు ప్రాణముల కంటెను ఎక్కువ ప్రీతిపాత్రుడు. అతని రాజ్యాభిషేకోత్సవము నిన్ను ఎందుకు క్షోభ పెట్టుచున్నది? కైకేయికి శ్రీరామునిపై గల ప్రేమకు ఇది పరాకాష్ట. నమే పరం కించిదితస్త్వయా పునః ప్రియం ప్రియార్హే సువచం వచః పరం తదాహ్యవోచః త్వమతః ప్రియోత్తరం పరం వరం తే ప్రదదామి తం వృణు. మిక్కిలి ప్రేమాస్పదురాలవైన ఓ మంధర, నీవు తెలిపిన ఈ శ్రీరామ పట్టాభిషేక శుభవార్త నాకు ఎంతో ప్రియమైనది.
ఇంతకంటెను సంతోషకరమైన వార్తను నీవును చెప్పజాలవు. ఇంతటి చల్లని వార్తను వినిపించినందులకు నీకు కోరిన వరమును తప్పక ఇచ్చెదను, వెంటనే కోరుకొనుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తమः సర్గः. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 7వ సర్గము సమాప్తము.